జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని 27వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నైతే నైతే శృతి శృతి పార్థ పార్థ జానన్ జానన్ యోగి యోగి ముహ్యతి ముహ్యతి కశ్చన కశ్చన తస్మాత్ తస్మాత్ సర్వేషు సర్వేషు కాలేషు కాలేషు యోగయుక్తో యోగయుక్తో భవార్జున భవార్జున. ఇప్పుడు మళ్ళీ నైతే నైతే శృతి శృతి పార్థ పార్థ జానన్ జానన్ యోగి యోగి ముహ్యతి ముహ్యతి కశ్చన కశ్చన తస్మాత్ తస్మాత్ సర్వేషు సర్వేషు కాలేషు కాలేషు యోగయుక్తో యోగయుక్తో భవార్జున భవార్జున. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. నైతే శృతి పార్థ జానన్ నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున యోగయుక్తో భవార్జున. ఇప్పుడు మళ్ళీ నైతే శృతి పార్థ జానన్ నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున యోగయుక్తో భవార్జున. మళ్ళీ నైతే శృతి పార్థ జానన్ నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున యోగయుక్తో భవార్జున. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ
कृष्ण कृष्ण हरे हरे